friends, welcome to Homemaking Mantra. This is Shanti. నేను మా ఫ్రెండ్స్ తోటి ట్రిప్ వెళ్తున్నానని చెప్పాను కదా. మేము మూనార్ వెళ్తున్నాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యా. కొచ్చి నుంచి మూనార్ వెళ్తాము. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి 3 hours పడుతుంది అనమాట. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఇద్దరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. వాళ్ళకి నాకు ఆల్మోస్ట్ ట్రావెల్ టైం సేమ్ అనమాట. నాకేమో 1 hour 10 minutes, వాళ్ళకి 1 hour 30 minutes 40 minutes అలా పడుతుంది. సో వాళ్ళు అటు నుంచి వచ్చేస్తారు. మేము అందరం కలిసి కొచ్చి ఎయిర్పోర్ట్లో కలుసుకొని అక్కడ నుంచి బై క్యాబ్ మూనార్ వెళ్తున్నాము. మేము వెళ్ళే రిసార్ట్ పేరు షాండీస్ విండీ వుడ్స్ అనమాట. వాళ్ళకి నేను కాల్ చేసి క్యాబ్ అది బుక్ చేస్తాను. సో ఎయిర్పోర్ట్ పికప్ ఉంది మాకు. అంటే మేము లైక్ ఓన్లీ 3 members వెళ్తున్నాం. సో వేరే అదర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లైక్ వెళ్ళి క్యాబ్ ఎత్తుకొని ఇదంతా కూడా చాలా టైం పడుతుంది అనమాట. అండ్ వీ డోంట్ నో ద లాంగ్వేజ్. మలయాళంలో మాట్లాడాలంటే కొంతమందికి తమిళ్ తెలుస్తుంది, బట్ నాట్ ఎవ్రీ వన్. సో అందుకని చెప్పి ఆ రిస్క్ ఎందుకులే అని ముందే మేము కొంచెం కాస్ట్లీ అయినా సరే ఎయిర్పోర్ట్ పికప్ బుక్ చేసేసుకున్నాము. అండ్ రిటర్న్ కూడా అదే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసే టైంకి మేము ఆల్మోస్ట్ ఇంకా ట్రిప్లోనే ఉంటాము. మేబీ ట్రిప్ అయిపోవచ్చు కూడా వీడియో పోస్ట్ చేసే టైంకి. నేను ఎక్కువగా మార్నింగ్ ఫ్లైట్స్ ప్రిఫర్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ కానీ లేదా అరౌండ్ 7 o'clock 8 o'clock అట్లా అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. డే అంతా కూడా వేస్ట్ అవ్వనట్టు అనిపిస్తుంది. అండ్ అఫోర్డబుల్ కాస్ట్లోనే వచ్చేస్తాయి అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఈవినింగ్ 6-7 వరకు కూడా కొద్దిగా ప్రైజెస్ వేరీ అవుతాయి. ఎయిర్పోర్ట్లో నేను కాఫీ బీన్లో ఒక కాఫీ కొనుక్కొని తాగేసి ఆ తర్వాత ఫ్లైట్ క్యాచ్ చేసేసరికి ఆల్మోస్ట్ ఒక 1 hour అట్లా వెయిట్ టైం ఉంది. వచ్చేసరికి 9 అవుతుంది. అందుకని మీల్ ప్రీ బుక్ చేసేసుకున్నాను. ఒక శాండ్విచ్ అండ్ జ్యూస్ ఇచ్చారనమాట. అదేదో సోసోగా ఉంటాయి, అంత గొప్పగా ఉండదు ఫ్లైట్ ఫుడ్ యాజ్ యూ నో. కొచ్చి ఎంటర్ అవుతుంటే ఏరియల్ వ్యూ చాలా బాగుందండి. భలే కలర్ఫుల్ హౌసెస్, ఒక డిఫరెంట్ ప్లేస్లోకి వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ హౌసెస్ అన్ని ఎలివేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొబ్బరి ఒకటి రౌండ్ ఉంటుంది, ఆ పాట కూడా. హలో we are going to చెప్పు. Kochi Munnar. బ్లండర్. We are going to Chandis Windies. బాగుంది. దిస్ ఈజ్ అదేంటది, ధీవర వాటర్ ఫాల్స్. మేము హైకింగ్ చేయలేదు కానీ కార్లో చాలా దూరం నుంచి వచ్చి ఆ వాటర్ ఫాల్ దగ్గర ఫోటో దిగుతున్నాము. అది వాటర్ ఫాల్ అని అంటారు. ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా దట్ దిస్ ఇస్ మై ఫస్ట్ గర్ల్స్ ట్రిప్ అని చెప్పి. ఎంత ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది అంటే మా ఫ్రెండ్స్ని చూడగానే అసలు మొత్తం లోకం అంతా మర్చిపోయాను. ఈవెన్ ఐ ఫర్గాట్ కాలింగ్ మై హస్బెండ్. అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు కజిన్స్ని కలిసిన, ఫ్రెండ్స్ని కలిసిన ఏదో ఒక విధమైన సంతోషం అండి. అంటే లైక్ మన ఏజ్ గ్రూపో లేకపోతే చిన్నప్పటి నుంచి ఉన్న బాండింగో సంథింగ్ ఏదో ఒకటి అట్లా పుల్ చేసేస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళం కూడా ఇట్లాగా ఫ్రెండ్స్ తోటి చిన్న ట్రిప్స్ అప్పుడప్పుడు అట్లీస్ట్ ఇయర్లీ కాకపోయినా 2 సంవత్సరాలకు ఒకసారన్నా వేసుకుంటే అసలు ఎంత హాయిగా ఉంటుందో. ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎక్కడికో వెళ్ళవసరం లేదు, మన లోకల్లో తిరగచ్చు. లేకపోతే 1 day ట్రిప్ కింద మన సరౌండింగ్స్లోనే బోల్డ్ అన్నీ ఉంటాయి. లేకపోతే అట్లీస్ట్ ఒక క్యాఫేలో కూడా కలవచ్చు, ఒక డే అంతా స్పెండ్ చేయొచ్చు. ఆ మెమరీస్ అట్లా ఉండిపోతాయి. అండ్ మనం పెద్ద అయిన తర్వాత ఈ మెమరీస్ అన్నీ కూడా బాగా చెరిష్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కొన్ని హోటల్స్ చాలా ట్రెడిషనల్గా రిసీవ్ చేసుకుంటుంది, లేదా ఆ లోకల్ స్టైల్ తీసుకొని ఆ విధంగా అలా అడాప్ట్ చేసుకొని కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా నచ్చుతుంది అనమాట నాకు ఇది. వీళ్ళు ఏం చేశారంటే చిన్న కండువాల్లాగా ఇచ్చారనమాట. చిన్న పీస్ ఆఫ్ క్లాత్ జస్ట్ అట్లా వేసి చందనం పెట్టారు. బాగా అనిపించింది. హోటల్లోకి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ అంతా పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫుడ్ కోసం అని బయటకు వచ్చేసాం. మేము అక్కడికి ఆల్మోస్ట్ లైక్ 12:31 అయింది అనుకుంటే రీచ్ అయ్యేసరికి క్యాబ్ డ్రైవర్ చాలా సేఫ్గా తీసుకొచ్చారు. మమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టలేదన్నమాట. అదొకటి బాగా నచ్చింది. బికాజ్ వి బుక్డ్ త్రూ హోటల్ ద్వారా చేసుకుంటే చాలా సేఫ్గా అనిపిస్తుంది. Raining in Munnar to this beautiful song. జల్లంత కవ్వింత కావాలిలే
ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత రావాలిలే ఒళ్ళంత తుళ్ళింత. చాలా రోజుల తర్వాత కలిసేసరికి కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తాము. అసలు టైం తెలియలా. రూమ్కి వచ్చి చూసేసరికి అసలు వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. క్లౌడీగా ఉంది, లైట్గా తుప్పర్లాగా పడుతుంది, డ్రిజిల్ అవుతుంది. దాని తర్వాత మేము ఈవినింగ్ యాక్టివిటీస్ ఏమున్నాయా అని చెప్పి కింద రిసెప్షన్లో కనుక్కుంటే కొన్ని చెప్పారంటే లైక్ మెహందీ అని చెప్పి, వేరే ఆర్ట్, ఇట్లా కుకింగ్. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తారు. దానికి కూడా టైం స్లాట్స్ ఉంటాయి. అండ్ మేము ముగ్గురం కూడా షెఫ్ దగ్గర ఫిష్ కర్రీ చేయటము చూసాము, లైక్ డెమో కుకింగ్ అనమాట ఇదంతా కూడా. వీళ్ళు చాలా లైట్గా మైల్డ్గా చేస్తారు ఫిష్, దట్టు విత్ అసలు కారం వేరు, మసాలాస్ ఎక్కువ ఉండవు. కంప్లీట్లీ ఇది వచ్చేసరికి లైక్ కేరళ స్టైల్లో కోకోనట్ ఆయిల్తో చేస్తారు. అండ్ ప్యారలల్గానేమో ఈ ఫ్రూట్ కార్వింగ్ అవన్నీ కూడా చేస్తున్నారు. ఆపం చేయటం కూడా ఒక డెమో. సో ఆపం వచ్చేసరికి నేను నేర్చుకుంటా ఉన్నాను ఎలా చేయాలి అని, ఎందుకంటే ఆపం నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది బ్యాటర్ ఎలా ఫర్మెంట్ చేస్తారు అంతా కూడా చెప్పారు వాళ్ళు. బియ్యం, రాస్బెర్రీ ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. అంటే లైక్ 8 hours అట్లా ఉంచుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు కలిపేసుకోవాలి, షుగర్ కలుపుకొని ఇలా ఆపం బ్యాటర్ని ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి అనమాట. ఒక్క గరిట వేస్తే చాలు. సో ఇట్లా వస్తుంది. లైట్గా ఆయిల్ స్ప్రింకిల్ చేశారు. చేయకపోయినా పర్లేదంట, బికాస్ ఇస్ నాన్ స్టిక్ ప్యాన్ కదా, ఈజీగా వచ్చేస్తుంది. నైట్ వ్యూ అయితే ఇట్లా ఉందండి. ఎంత బాగుందంటే ఐ థింక్ ఆ పౌర్ణమి ముందు రోజు ఇది. కొంచెం చంద్రుడు అలా కనిపిస్తూ బాగా ఫాగీగా ఉంది. అండ్ మ్యూజికల్ నైట్ అయితే కంపల్సరీ వీళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటారు వీళ్ళ యాక్టివిటీ. అంటే ఇది త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుందా లేదా తెలియదు, కానీ మేబీ నెంబర్ ఆఫ్ గెస్ట్ వల్ల వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తారేమో. 3 nights కూడా చక్కగా లైవ్ మ్యూజిక్ ఉంది. ఒక 2 groups చాలా బాగా చేశారు, ఒకటి ఓకే సోసోగా అనిపించింది. అండ్ పాటలు వచ్చేసరికి ఎక్కువగా మలయాళం పాటలు, తమిళ్ అవే ఉంటాయి. తెలుగు అండ్ బాలీవుడ్ తక్కువ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచి వాక్కి వెళ్ళాము. ఈ వాకింగ్ మాత్రము నా ప్లాన్ అండి. నాకు ఇట్లా వాక్ చేయటం అంటే నేచర్లో ఎర్లీ మార్నింగ్స్ చాలా చాలా ఇష్టం. మేము ఏదైనా ఇట్లా మంచి సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి ఆ సరౌండింగ్స్లో అన్నప్పుడు ఆ ట్రిప్కి వెళ్తే ఖచ్చితంగా మార్నింగ్ లేచేసి బయటికి వెళ్ళిపోతాం ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి. అక్కడంతా కూడా టీ ఎస్టేట్స్ ఉన్నాయి. అసలు ఆ గ్రీనరీ చూడటానికి 2 కళ్ళు సరిపో. మున్నార్ ఇస్ దట్ బ్యూటిఫుల్ అనమాట. అన్నీ చక్కగా పిక్చర్స్ తీసుకున్నాము, కొన్ని రీల్స్ తీసుకున్నాము. 8 వసంతాలు సినిమాలో ఇలాగే టీ ఎస్టేట్స్ చూపిస్తారు, హీరోయిన్ వాళ్ళు ఇవన్నీ ఓన్ చేస్తారు కదా. సో అట్లాగా ఎవరైనా ఓనర్స్ కనిపిస్తారేమో అని చెప్పి చాలా ఆశగా చూసాను, కానీ సరౌండింగ్స్లో ఎటువంటి ఇళ్ళు లేవు. మేబీ ఉన్న మనకు అసలు తెలియదు కూడానేమో, ఎక్కడో ఇంకా లోపల ఉండొచ్చు కదా. సో ఎంతవరకు మేము నడవగలిగితే అంతవరకు చక్కగా నడుస్తా, ఇట్లా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చాలా చాలా బాగుందండి. మార్నింగ్ వాక్ అయితే యాక్చువల్లీ ఎక్కువ చలి లేదు, అలా అని వేడి కూడా లేదు. నా ప్రేమను మౌనంగానో, నా ప్రేమను హీనంగానో, డైలామో డైలామో డైల డైల డైలామో 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 డైలామో. మేము యాక్చువల్లీ ఏదైనా రిట్రీట్కి వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. అంటే లైక్ ఏదైనా యోగా సెషన్స్ అని, లేకపోతే హీలింగ్, మంచి ఆయుర్వేదిక్ సాత్విక్ ఫుడ్ ఉంటుంది కదా, సో అలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాము ఈ 3 days అని చెప్పి ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాం. అవి వచ్చేసరికి చిక్మంగళూరు ఒకటి, కూర్గ్ అలాంటి ప్లేసెస్లో ఉన్నాయి. మున్నార్లో నాకు అన్ని కనిపించలేదు. సో వెతికి ఇంకా ఫైనల్లీ వి ల్యాండెడ్ అప్ ఇన్ మున్నార్. ఇక్కడ అలాంటివి ఉంటాయా అంటే నాకు ఐడియా లేదండి. మేబీ ఇంకా కొంచెం డీప్గా వెళ్తే ఉంటాయేమో. మీకు ఎవరికైనా తెలిసి మీరు వెళ్ళుంటే కనుక డెఫినెట్గా షేర్ చేయండి. ఆ నేమ్స్ మనందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి కదా. ఈరోజు మా స్కెడ్యూల్ ఏంటంటే మార్నింగ్ వాక్కి వెళ్ళటము, తర్వాత బఫే బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత రూమ్కి వచ్చేసి పడుకొని హ్యాపీగా మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు, ఏదో జ్యూసులు తాగేసి ఇట్లా ఈవినింగ్ సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికనో దేనికో సంథింగ్ అట్లా వచ్చేసాము. అండ్ ఇప్పుడు మేము మున్నార్ ఓల్డ్ సిటీకి వెళ్తున్నాం, అంటే లైక్ మున్నార్ టౌన్కి అనమాట. Hello Sunita, this is for you. See you in Malaysia.
నాకు పోయిటరీ వస్తే బాగుంటుందేమో అక్కడ నుంచొని ఏదో ఒక 2 లైన్లు అట్లా రాసుకోవచ్చు అన్నంత బ్యూటిఫుల్గా ఉందండి ఒక్కొక్క స్పాట్ అయితే. మేబీ న్యాచురల్ వెజిటేషన్ ఇంత గ్రీనరీ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందో లేదో మనకు తెలియదు కానీ టీ ఎస్టేట్స్ ఆ కలర్స్ ఉన్నాయి చూసారా, లైక్ లైట్ గ్రీన్ నుంచి డార్క్ గ్రీన్లోకి టర్న్ అవుతాయి. సో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క కలర్లో కనిపిస్తుంది. కొంచెం వేడిగా ఉన్న ప్లేసెస్లోనేమో లైక్ వయనాడ్ అట్లాగా డార్క్ కలర్లో కనిపించాయి అనమాట లీవ్స్. ఇది వచ్చేసరికి వ్యాలీలో ఉంటుంది కదా మూనార్, ఎప్పుడు కూడా క్లౌడీగా ఉంటుంది. సాయంత్రం 4 అయ్యేసరికి వర్షం పడుతూనే ఉంటుంది అనమాట. సో మేబీ అందుకనేనేమో ఇక్కడ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్లో ఉండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు సమ్మర్ అనే ఫీలే లేదనమాట. నిజంగా నేచర్ లవర్స్ కంపల్సరీ విజిట్ చేయాలండి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మూనార్ టౌన్ అంతా కూడా చాలా క్రౌడెడ్గా ఉంది. అక్కడ మేము ఎక్కువగా ఫొటోస్ కానీ లైక్ వీడియోస్ అవన్నీ తీయడం కుదరలేదు. అంటే మోర్ లైక్ మన మార్కెట్ ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉందన్నమాట. సో అక్కడ ఏమీ పెద్ద చూడటానికి ఏం లేదు, కానీ ఏదో చిన్న చిన్న షాపింగ్స్ అవి సరదాగా చేసుకున్నాము. ఒక చోట బిర్యానీ తిన్నాము. అండ్ తర్వాత మేము ఏం చేసామంటే మళ్ళీ హోటల్కి వచ్చేసి లైవ్ మ్యూజిక్ దగ్గర కూర్చున్నాం అనమాట. కూర్చో డ్రెస్ అది చేంజ్ చేసుకొని రెడీ అయిపోయి చాలా హాయిగా అనిపించింది. అసలు అలా లైవ్ మ్యూజిక్ డిఫరెంట్ సాంగ్స్ వాళ్ళు పాడుతూ ఉన్నారు. కొన్ని నాకు తెలిసినవి ఉన్నాయి కాబట్టి ఐ ఎంజాయ్డ్. ఫస్ట్ టైము మేము క్యారియోకే ట్రై చేసాము. ఇది నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. యాక్చువల్గా మేము లేట్గా వెళ్ళటం వలన గెస్ట్స్ ఎవరు లేరు, అందరూ డిన్నర్ చేసుకొని రూమ్స్కి వెళ్ళిపోయారు. జస్ట్ 1 or 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు అసలు మేము ఏం పాడుతున్నామో కూడా పట్టించుకోలేదన్నమాట. చక్కగా మాకు మేము ఏవో అట్లాగా కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది వస్తుంటే మనం సాంగ్ అది పాడొచ్చు కదా. సో అట్లాగా కొన్ని సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని అలా ఏవో పాడుతూ ఉన్నాం. ఎంత బాగా అనిపించిందో. పాడేయాలనుకుంటే వెన్నెల సోనా నిన్ను చేరగరానా నీ సొగసే కవితై గీతలనే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసేనా స్త్రీలంటే నీకొక ఎలర్జీ కదా ఈమెను చూస్తేనే నీకెంతో ఎనర్జీ కదా నన్ను ఏదో చేసేసిందంట. Come on baby, don't do this baby, lovely బాణం కొట్టేసిందంట, లవ్లీగా నన్ను పట్టేసిందంట. మళ్ళీ వచ్చాక స్టార్ట్ చేసేద్దాం. దిస్ ఈస్ 3rd day ఆఫ్ అవర్ ట్రిప్. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, బట్ స్టిల్ 3 days అయినా సరే ఇంకా కొత్త ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాము. నౌ వీఆర్ గోయింగ్ ఆన్ ఏ మార్నింగ్ వాక్. కొంతసేపు నడుస్తాము, నడవగలిగినంతసేపు నడిచేసి అక్కడ నుంచి ఆటోనో క్యాబో ఏదో ఒకటి బుక్ చేసుకుని వెళ్ళిపోతాము. దీని మీద నుంచి వచ్చేమోనే నుంచుంటావా? దీని మీద నుంచో. మార్నింగ్ వాక్కి మాత్రం రోజుకి ఒక డైరెక్షన్లో వెళ్ళేవాళ్ళము. వి ఎంజాయ్డ్ ఎవ్రీ వాక్ అనమాట. మంచి సీనిక్ వ్యూస్ ఉంటాయి ఎక్కడంటే అక్కడ. కాకపోతే ఒక్కొక్కసారి ఆటోలు దొరుకుతాయి, ఒక్కొక్కసారి ఆటో దొరకదు. బాగా దూరం నడుచుకొని వెళ్ళామనుకోండి రిటర్న్లో మనకి కష్టమే అనమాట ఆటోలు అవి దొరకటం. అండ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మేము కొన్ని బ్రేక్ఫాస్ట్ చేసేసి కేక్స్ లేకపోతే పేస్ట్రీస్ అలాంటివి విత్ బ్లాక్ కాఫీ ఎంజాయ్ చేసి రూమ్కి వచ్చేసి మళ్ళీ పడుకోవటము, స్పా చేయించుకోవటము. ఆఫ్టర్నూన్ నో లంచ్, చాలా హెవీగా ఉంటుందన్నమాట. ఏదో జ్యూస్లు తాగేసేవాళ్ళము. ఇంకా స్పా చేయించుకుంటాం కదా, చాలా బాగా నిద్ర వచ్చేసేది. మధ్యాహ్నం అంతా కూడా బాగా పడుకొని మళ్ళీ ఈవినింగ్ ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయేవాళ్ళం.
అండ్ 3 days మీరు ఏం చేస్తారు, అక్కడ బోర్ కొడుతుంది అని అన్నవాళ్ళు అసలు నిజంగా ఫస్ట్ మాకు అనిపించింది అనమాట, ఏదో ఒకటి చేయొచ్చులే అనుకుంటా వెళ్ళాం. 3 days బుక్ చేసుకున్నాము. బట్ 3rd day వాజ్ ద బెస్ట్ అండి. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే సీరియస్లీ ఆఫ్టర్నూన్ నుంచి కూడా మేము పడుకొని లేచే టైంకి బాగా క్లౌడీగా ఉంది. అదంతా కూడా కొంచెం నేచర్ని ఎంజాయ్ చేసేసి బయటికి వెళ్ళిపోయాం. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ డ్రోన్ ఫొటోస్ అని కనిపించాయి. చిన్న డ్రోన్ వీడియోస్ తీస్తారు మనకి. అవి 500 పే చేయాలన్నమాట. చేస్తే మనకు వాట్సాప్ ద్వారా వీడియో పంపిస్తారు. సో మేము ముగ్గురం ఇట్లా డ్రోన్ వీడియో అది తీపించుకున్నాము. అండ్ దీని తర్వాత పారాషూట్ ఉంటుంది కదా, బెలూన్, దాని పేరు మర్చిపోయాను, అది కూడా మేము ఎంజాయ్ చేసాము. అసలు ఈ 3rd day మాత్రం ఎంత బాగుందంటే ఎక్కడెక్కడికో వెళ్ళాం. యాక్చువల్లీ మేము ఒక సఫారీ బుక్ చేసేసుకున్నాం, అది జీప్ అంటారు కదా. సో జీప్ బుక్ చేసుకుంటే అతను బాగా తిప్పాడు. అండ్ అన్నీ కూడా మేము హోటల్ వాళ్ళ ద్వారానే వెళ్ళాము. బెలూన్ కూడా ఎక్కామండి. తర్వాత ఆ క్లిప్ నేను మళ్ళీ చూపిస్తాను మీకు. అండ్ బెలూన్ కూడా కంప్లీట్ చేసుకొని వాటర్ ఫాల్కి వచ్చాము. ఈ వాటర్ ఫాల్ వచ్చేసరికి చాలా డ్రైగా ఉంది, ఎందుకంటే సమ్మర్ కదా. లేదంటే కనుక ఈ వాటర్ ఫాల్ మీదుగా జిప్ లైన్ ఉంది. ఇక్కడ లైన్గా ఒక 2-3 జిప్ లైన్ పాయింట్స్ ఉంటాయి. వాటర్ లేనందువలన ఆ జిప్ లైన్ అది మేము ట్రై చేయలేదన్నమాట. లేకపోతే అది కూడా చేసేసి ఉంటే ఆల్మోస్ట్ అన్నీ చేసేసిన ఫీలింగ్ వచ్చేది మూనార్లో. ఇదేనండి గ్యాస్ బెలూన్ ఏదో అంటారు కదా, మనం చిన్నప్పుడు పారాషూట్ అనేవాళ్ళము. మరి అది ఇది ఒకటో కాదో నాకు తెలియదు, కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. నా కాలు నొప్పికి అసలు ఈ బాస్కెట్లో నేను ఎక్కగలనా కూర్చోగలనా అని అనిపించింది. బట్ మా ఫ్రెండ్స్ బాగా పుష్ చేశారు, ఎక్కు నువ్వు ముందు, ఎక్కుతావా లేదా అని లిటరల్లీ నన్ను తిట్టి ఎక్కించారనమాట. విజిత నా ఫ్రెండ్ ఉంటుంది కదా, సో తను, నేను అసలు ఏదన్నా ఒక చిన్నది ఒక మట్టి దిబ్బ ఎక్కడానికి నేను భయపడితే బాగా తిట్టేసేది, నువ్వు ఎక్కుతావా లేదా, అలా భయపడుతుంటే ఇంకెప్పటికి ఏది చేయలేవని ఎంత మోటివేట్ చేసిందో. అసలు సగం నా కాలు బాగవడానికి కారణమే తనని చెప్పచ్చు. ఇదిగోండి ఇట్లా గ్యాస్ బెలూన్లో కూర్చున్నాం ముగ్గురము. ఇది లైక్ ఒక 5 అట్లా మినిమం ఉండాలంట, అంటే లైక్ బ్యాలెన్స్ చేయడానికి 4 sides కూడా. ఒక అతను ఎటు కంట్రోల్ చేయడానికి అని చెప్పి కొంచెం లోపల ఉంటాడు కాబట్టి ఇంకా మిగతా 3 అట్లా కూర్చోవచ్చు. అండ్ నెక్స్ట్ మేము సీనిక్కి వచ్చాము. ఇది జిప్ లైన్ దగ్గరే ఉంటుంది. కొద్దిగా 5-star హోటల్ అట్లా వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకొని వెతికి ఫైనల్గా సీనిక్ దగ్గరకు వచ్చాము. ఇది తాజ్ గ్రూప్ వాళ్ళది. Vijita, where are we now? Scenic Taj. ఇవాళ బెస్ట్ డే. Even I had like good massages. Kada? How is the food, Manzira? It's good. Very nice. Did you like your shopping? Yeah. What did you buy? What did you buy at last? I bought some jewelry with zircon and some smoky stone. So The black ones, right? Yeah. Hi Shanti Bhanupriya, what are you eating? I'm having పెరుగు వడ. Wow, very nice. అంటే ఏంటి, దహి బల్లా అంటారు స్టైల్గా. Where are you? I'm at Scenic by IHCL Selections. Amazing property, guys. It's very good. you'll go again. Malarka. You'll go again. Malarka. డిన్నర్ తర్వాత మేము రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 9:30 అట్లా అయింది. ఇంకా మేము లైవ్ మ్యూజిక్కి వెళ్ళలేదు, కొంచెం కూడా ఓపిక లేదనమాట మాకు. ఆ రోజు పౌర్ణమి. ఎంత క్లియర్గా ఉందంటే స్కై అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా, ఏంటో ఒక డిఫరెంట్ ఫీలింగ్, ఒక ప్లెజెంట్ ఫీలింగ్ లాగా అనిపించింది. అండ్ దానికి తోడు ఒక బర్డ్ అండి, అది విజిల్ చేస్తుంది అనమాట. ఒకలాంటి మ్యూజిక్ వస్తుంది, అది ఏదో పాడుతుంది, తెలియట్లేదు అది ఏం బర్డో కూడా తెలియలేదు. అది రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. అదిగోండి మొబైల్ లైట్లో మా ఇద్దరు దెయ్యాలు. నైట్ చక్కగా మేము రూమ్కి వచ్చేసిన తర్వాత చేంజ్ చేసేసుకొని హ్యాపీగా పడుకొని కబుర్లు చెప్పుకోవటము, ఫొటోస్ చూసుకోవటం, రీల్స్ చూసుకోవటం, ఇదే అనమాట మాకు పని. ఇది 4th డే. మున్నార్ నుంచి ఇంకా బ్యాక్ వచ్చేసేయాలి.
యూ వోంట్ బిలీవ్ అండి. నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు. ఏదైనా సరే మనకి రాసి పెట్టుంటే అప్పటికప్పుడైనా సరే మన కళ్ళు తెరిపించి ఆ పని జరిపించేస్తాడు దేవుడు. నేను మున్నార్ వెళ్ళిన తర్వాత అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నాకు ఏ దేవుడు గుర్తురాలా సీరియస్లీ. శంకరాచార్యులు వారు ఇక్కడ ఉంటారని నేను ఏది కూడా అనుకోలే. కానీ నా రిటర్న్ జర్నీలో కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి వస్తుంటే, మున్నార్ టు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ వస్తుంటే జస్ట్ కాలడీ అని ఒక ప్లేస్ కనిపించింది, ఒక బోర్డు కనిపించింది నాకు. ఆ బోర్డు చూసి నేను జస్ట్ అవును ఈ పేరు ఎక్కడో విన్నాను, శంకరాచార్యులు వారు ఇక్కడే కదా పుట్టింది అని చెప్పి నేను రియలైజ్ అయ్యి గూగుల్ చేస్తూ ఉంటే ఆ టెంపుల్ ఇక్కడే దగ్గరలోనే ఉంది అని చెప్పి చూపిస్తుంది. అంటే వాళ్ళ అమ్మగారిని సమాధి చేసిన ప్లేస్ అనమాట అది. సో తను పుట్టిన ఊరది. అది ఇంకా అసలు చెప్పవసరం లేదు, ఎంత ఎమోషనల్ అయిపోయానో అక్కడ ఎంటర్ అవుతుంటే. అసలు మున్నార్ వచ్చింది ఎందుకే అని చెప్పి నాకు అర్థమైంది. ఎందుకంటే మేము లైక్ ఇంటర్నేషనల్ ట్రిప్ నుండి లోకల్ మన ఇండియాలో ట్రిప్స్, లోకల్ ట్రిప్స్ కూడా మేము ఆఖరికి విజిత వాళ్ళ ఫామ్ హౌస్కి కూడా అట్లీస్ట్ వెళ్దాం అన్నంత డెస్పరేట్గా మేము ప్లాన్ చేసుకున్నాం ట్రిప్. ఏ ప్లేస్ కూడా సెట్ కాకపోతే నేను లెట్స్ గో టు మూనార్ అని చెప్పి అన్నాను. అది ఇందుకేనేమో అనిపించింది. సో ఫైనల్లీ నేను శంకరాచార్యులు వారు పుట్టి పెరిగిన ఊర్లో అడుగు పెట్టాను. అది నేను ఎప్పుడూ కూడా అనుకోలేదన్నమాట. తమిళనాడులో నాకు ఇక్కడ భాష కొంచెం తెలుసు, ఇక్కడ మేము ఉంటున్నాం కాబట్టి కొన్నాళ్ళుగా ఇక్కడ నేను చిన్న చిన్న ఊర్లు తిరుగుతూ ఉంటాను. మీరు నా టెంపుల్ ట్రిప్స్ చూస్తే మీకు తెలుస్తుంది కదా. కానీ అక్కడికి వెళ్ళి ఇలాంటి ప్లేస్ చూడటం అనేది నిజంగా ఆయన పిలుపనే చెప్పాలి. ఇక్కడ మేము విజిట్ చేసిన ప్లేస్ నుండి ఆ టెంపుల్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కనకదార చదివిన ఇల్లు ఏదైతే ఉంటుందో, ఆ ఊరు ఏదైతే ఉంటుందో అది ఉంటుందంట. అదొక్కటి మేము విజిట్ చేయలేకపోయాము. కానీ ఒకరోజు అమ్మవారి పిలుపు వస్తుంది, ఖచ్చితంగా అది కూడా మేము విజిట్ చేస్తాము అని చెప్పి నేను ఒక పాజిటివ్ ఫీల్తో ఉన్నాను. ఈ ట్రిప్ నిజంగా నాకు చాలా బ్లెస్సింగ్ అండి. మా ఫ్రెండ్స్తో ఎంత బాగా ఎంజాయ్ చేశాను. ఆ వెరీ నెక్స్ట్ డే నేను అలా కాలడీ వెళ్ళటము, శంకరాచార్యుల వారు పుట్టిన ఊరు చూడటం చాలా సంతోషంగా అనిపించింది. అండ్ నేను వేరే పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వాచ్ చేయొచ్చు. సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.